హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్, మళ్ళీ ఇంకొచ్చేసి సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా ఎలా వేయాలో చూస్తానండి. స్టెప్ బై స్టెప్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. బీడ్స్ అయితే ఇలా ఈ మోడల్ తీసుకున్నానండి. వీటి బదులు మీరు ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చండి. ఇంకా రౌండ్ బీడ్స్ అండి, 2 mm సైజ్ ఉందండి. ఇది మరి చిన్న స్మాల్ కాకుండా 2 mm సైజ్ బీడ్. ఇంకొచ్చేసి సిల్క్ థ్రెడ్ అండి, జరీ థ్రెడ్, హెమ్మింగ్కి వాడతాం కదా అండి ఆ నిడిల్ అండి. ఇంకొచ్చేసి కాటన్ థ్రెడ్, సీజర్ కావాలి, అండ్ గ్లూ, చాపీస్ అండి మార్క్ పెట్టుకోవడానికి. ఇంకొచ్చేసి టేపు. ఇలా 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి శాంపుల్గా అయితే ఇలా క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన 1 ఇంచ్, మళ్ళీ 1/2 ఇంచ్, 1 ఇంచ్ ఇలా గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకోవాలండి. మళ్ళీ 1/2 ఇంచ్, 1 ఇంచ్ ఇలా గ్యాప్ ఇచ్చేసుకుంటూ మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత చిన్న హెమ్మింగ్కి వాడతాం కదండి ఆ నీడిల్ అండి, ఇదిగోండి. మళ్ళీ వచ్చేసి కాటన్ థ్రెడ్ 4 వరుసలు తీసుకున్నాను. ఇలా నీడిల్ లోపల వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి మొత్తం 8 వరుసలు అవుతుందండి థ్రెడ్. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి రౌండ్ బీడ్ వేసుకోవాలి. ఇలా రౌండ్ బీడ్, మళ్ళీ పెద్దది ఒక బీడ్, మళ్ళీ ఇంకోటి రౌండ్ బీడ్. ఇలా ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర ఇదిగోండి ఇక్కడ వేసుకోవాలండి. స్టార్టింగ్ అయితే ఇక్కడ ఇలా వేసుకోవాలి. పళ్ళుకి అయితే మనం స్టార్టింగ్ నుంచి వేసుకుంటాము. ఇక్కడ నేను శాంపుల్గా వేసి చూపిస్తున్నా కాబట్టి ఇలా వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ నిడిల్ ఈ పై నుంచి ఈ బీడ్ లోపల నుంచి ఇలా వేసుకోవాలండి. ఇన్సర్ట్ చేసుకోవాలి, కిందికి తీసుకోవాలి. ఇలా కాటన్ థ్రెడ్ వచ్చేసి పళ్ళు మ్యాచింగ్ తీసుకోండి. ఇదిగోండి ఇలా వస్తుంది. లెంత్ వచ్చేసి కింద 3 to 4 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. నాట్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది. పక్కనే ఇంకోటి వేస్తున్నానండి, సేమ్ డిజైను 1 ఇంచ్ గ్యాప్ ఉన్న దగ్గర. ఇదిగోండి ఇలా ఈజీ వచ్చేస్తుంది. మళ్ళీ నిడిల్ అనేది పైనుంచి ఇలా కింది తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. లెంత్ వచ్చేసి 3 to 4 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి. కింద ఇక్కడ ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు ఈక్వల్ ఉండేలా చూసుకోండి. ఇలా చూసుకోండి. ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి ఇక్కడ నాట్ వేసేసుకోండి. నీడిల్ ఉంటే ఈజీగా ఇక్కడ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా బీడ్స్ మొత్తం ఇలాగే వేసుకుంటూ రావాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్యాప్లో ఇదిగోండి ఇలా 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఈ గ్యాప్లో ఇలా ఈజీగా ఇలా వచ్చేస్తుంది సిల్క్ థ్రెడ్ అయితే. డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి గ్రాండ్ లుక్, పళ్ళుకి అయితే ఇంకా గ్రాండ్ లుక్ చాలా బాగా అనిపిస్తుంది. హెమ్మింగ్కి వాడతాం కదండి ఆ నీడిల్. ఇంకొచ్చేసి గోల్డెన్ కలర్ జరీ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మరి పైనుంచి కాకుండా కొద్దిగా లైట్గా ఇక్కడ కింద నుంచి వేసుకుంటే ఆ నాట్ అనేది చాలా బాగా వస్తుంది. గ్రాండ్ లుక్ కనిపిస్తుంది వేయడానికైతే. ఇలా 2-3 టైమ్స్ చుట్టేసేయండి. చుట్టేసి నాట్ వేసేసుకుంటే సరిపోతుంది.
ఇదిగోండి ఇలా మళ్ళీ నీడిల్ పైనుంచి ఇలా అనేసి థ్రెడ్ వేసుకొని మళ్ళీ నీడిల్ అనేది పైనుంచి ఇలా కిందికి లాగేస్తే ఇక్కడ చూసుకో నాట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇక మీ ఇష్టం 1 ఇంచ్ అన్నా 2 ఇంచెస్ అన్నా ఎంత కావాలో అంత లెంత్ పెట్టుకొని ఇక్కడ ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా వస్తుంది, ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ఈ నాట్ అనేది మరి ఇక్కడ పైనుంచి కాకుండా కొద్ది లైట్ కింద తీసుకుంటే చాలా బొమ్మ కనిపించినట్టు కనిపిస్తుందండి. ఇదిగోండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. నేను మొత్తం డిజైన్ మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రైస్ వచ్చేసి 350 to 450 వరకు పెట్టుకోవచ్చండి. ఏరియా వైజ్ ఎక్కువ తక్కువైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.